ముంబై నటి జత్వానీ చేసిన తప్పేంటి? ఎందుకు ఆమెపై అంతా పగపట్టి హింసించి జైల్లో పెట్టించారో తెలియాలంటే 2015 నుంచి ఏం జరిగిందో చూడాలి. ఒక పరిచయం ఆమె జీవితాన్ని ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తుందని జత్వానీ కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అదే జరిగింది. సినిమాలకు మించిన ట్విస్టుల్లో ముంబై నటి జీవితం బలైపోయింది. బయటకు రాలేరు. ఇప్పుడు తనకు జరిగిన ఘోరంపై న్యాయం కోసం పోరాడటమే మిగిలింది. ఇంకోవైపు ఈ ఘటన రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కుక్కల విద్యాసాగర్ ఇతడు కొన్నేళ్ల క్రిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడే తొలిసారి ముంబై నటికి ఇతడికి పరిచయం ఏర్పడిందంటారు. తాజాగా బయటకు వచ్చిన ముంబై నటి జత్వానీ తనకు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా పరిచయం అయ్యాడని చెబుతున్నారు. ఖరీదైన బహుమతులిచ్చి మోసగించాలని చూశాడంటున్నారు. 2015లో పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చారని, అయితే అతడికి పెళ్లైన 14 నెలలకే భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న విషయం తెలిసిందంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయని తెలిసి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని, అసభ్యకర అశ్లీల మెసేజ్లు, వీడియోలతో హింసించాడని వాపోయారామె.